అందుకే ఈరోజు అభివృద్ధిలో ముందుందంటే కర్ణాటక. దానికి కారణం ఇక్కడ ఎప్పుడు కూడా బీజేపీ కొంత సమయమే పరిపాలించింది. ఆంధ్రప్రదేశ్ అయితే రాలేదు. అందుకే ఇక్కడ అభివృద్ధి సాధ్యమైంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది కర్ణాటక ప్రజలందరినీ కోరడానికి వచ్చాను. మీ అందరికి ఒక పిలిపేయడానికి వచ్చాను. ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే మీకు చెప్పడానికి, మీ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ మీటింగ్లో మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, జేడీఎస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దేవేగౌడ గారు, నేను కూడా వచ్చామంటే రాబోయే రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ పోతేనే ఈ దేశానికి విముక్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి గతాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి. 5 సంవత్సరాల కంటే ముందు మాటలు చెప్పారు, మభ్యపెట్టారు, అన్నీ చేస్తామని చెప్పారు. ఏది చేయని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడే మన నాయకుడు, ప్రియతమ నాయకులు దేవేగౌడ గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పారు. మామూలు విషయాలు కాదు. దేశాన్ని బాగు చేస్తానని, అగ్రస్థానంలో పెడతానని అనేక మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. స్వాతంత్రం తర్వాత నరేంద్ర మోడీకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి మ్యాండేట్ ఇస్తే ప్రజల్ని మోసం చేసి దేశానికి నష్టం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నిర్ణయం, డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు. ఈరోజు పెద్ద నోట్ల రద్దు చేసి అందరికీ ఇబ్బందులు సృష్టించారు, దేశానికి ఇబ్బందులు సృష్టించారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల 2% అభివృద్ధి ఆగిపోయింది. 50 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఈ విషయం నేను చెప్పడం కాదు. మొన్నే ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే చేసి 15, 16, 2 సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు పోయినాయి. దానికి కారణం నరేంద్ర మోడీ తుగ్లక్ చర్య కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రాయచూరు ఉంది. ఎప్పటి నుంచో మీరందరూ ఐఐటి కావాలన్నారు, ఇస్తామన్నారు. వచ్చిందా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఐఐటి రాయచూరుకు రావాలంటే బీజేపీ పోవాలి, జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో వస్తేనే సాధ్యమని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది. అధ్వాన్నమైన పరిస్థితిలో రైల్వే స్టేషన్ ఉంది. ఇండియాలో అన్నింటికంటే వెనుకబడిన రైల్వే స్టేషన్లో 4వది. సౌత్ ఇండియాలో అన్నింటికంటే మొదటిది బాగాలేని రైల్వే స్టేషన్లో. అది వీళ్ళు తయారు చేసినటువంటి, వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా చాలామంది ఆంధ్ర నుంచి కూడా వచ్చారు. పోయిన ఎన్నికల్లో నేను ఒక పిలిపించాను. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని, విభజన హామీలు నిలబెట్టుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే ఈ తెలుగు ప్రజలుండే ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా స్పందించి బీజేపీని ఓడించి కాంగ్రెస్కి, జేడీఎస్కి ఓట్లేశారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ప్రత్యేక హోదా ఇస్తామని. రేపు గవర్నమెంట్ వస్తాని, ఈ రాబోయే గవర్నమెంట్ తొలి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామని హామీ ఇచ్చారు. విభజన చట్ట హామీలన్నీ అమలు చేస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పెడితే ఇంకా 4,600 కోట్లు ఇవ్వాలి. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతికి ఆర్థిక సహాయం చేయకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరైనా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వారు చేయాల్సిన పని బీజేపీని చిత్తుగా ఓడించడానికి ప్రతి ఒక్క ఓటు కూడా వేరే పార్టీలకు వేయాలని పిలిపిస్తున్నా. వేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నేను ఇంత మునిపే చెప్పాను, డిమానిటైజేషన్ ఒక పెద్ద ఫార్స్గా తయారైంది. జిఎస్టీ తీసుకొచ్చారు. చాలామంది వ్యాపారస్తులందరూ పూర్తిగా దెబ్బతిన్నారు, చాలా ఇబ్బందులు పాలైపోయారు. ఇంకో పక్క రూపాయి విలువ బాగా పడిపోయింది. దీనిపైన ఎగుమతులు కానీ దిగుమతులు కానీ బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. రాఫెల్ ఒక పెద్ద స్కామ్. రక్షణ శాఖలో కూడా అవినీతికి పాల్పడిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నయాంలో అవినీతి పరులు విచ్చలవిడిగా పెరిగిపోయారు. ఎన్నికల్లో కూడా మనం చూస్తున్నాం, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఓట్లు కొనడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఎక్కడికక్కడ అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. వీటన్నిటి వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను ఇంత మునిపే చెప్పాను, మీరందరూ కూడా ఓటేసే ముందు ఆలోచించుకోవాలి. 50 లక్షల ఉద్యోగాలు పోయినాయంటే ఈ యువత అడగవలసింది నరేంద్ర మోడీని తప్ప వేరే వాళ్ళని కాదని మరొక్కసారి యువతకు అందరికి పిలిపిస్తున్నా. ఇంకో పక్క ప్రపంచంలోనే పొల్యూషన్లో 10th పొల్యూటెడ్ దేశంగా తయారు చేశారు. ఎక్కడ చూసినా మాటలు చెప్పారు, ఏమాత్రం చేయని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే 40 సంవత్సరాల్లో మన దేశంలో సైనికులు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ చనిపోలేదు. అంత పెద్ద ఎత్తున సైనికులు చనిపోయే పరిస్థితికి వచ్చారు. దేశ రక్షణ కూడా రాజీ పడ్డారు తప్ప మాటల్లో తప్ప చేష్టల్లో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి. పేదవాడు నిరుపేదగా తయారయ్యాడు. డబ్బులుండేవాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మహిళల విషయంలో ఎక్కడ కూడా భద్రత లేని పరిస్థితి. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒకసారి చూస్తే మహిళల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితి. జమ్మూ అండ్ కాశ్మీర్లో యువత గడిచిన 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మిలిటెంట్లుగా మారిపోయే పరిస్థితికి వచ్చారు. రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. దీనికి కారణం నరేంద్ర మోడీ, ఎన్డీఏ గవర్నమెంట్. నేను అడుగుతున్నా, రైతుల ఆదాయాన్ని 2 చేస్తామన్నారు, చేశారా మీరని నేను అడుగుతున్నా. వీళ్ళ యొక్క రైతులకి వ్యవసాయంలో 1.9% ఈరోజు 5 సంవత్సరాల్లో ఆవరేజ్గా వచ్చిన గ్రోత్ రేటు. 18 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి దమనీయ పరిస్థితుల్లో రైతాంగం కొట్టుమిట్టాడుతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో గోవధ పైన హింస పెరిగింది. నేను అడుగుతున్నా, ఎవరు ఏం తినాలనో నిర్దేశించే హక్కు ఈ బీజేపీకి ఎవరిచ్చారని అడుగుతున్నా. ఈ దేశం అనేక సంస్కృతులకు సాంప్రదాయాలకు నిలయం. అలాంటిది ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మన కరెన్సీ బాగా బలహీనపడిపోయింది. ఏషియాలోనే కరెన్సీ బాగా ఇబ్బంది పడిన దేశం ఏంటంటే అది మన కరెన్సీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పర్యావరణంలో దెబ్బతిన్నాం. ఇంకో పక్క మీరు చూస్తే అనేక ఇబ్బందుల్లో అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నాం. 2010లో మీరు చూస్తే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంటే దానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత మేము అపోజిషన్ పార్టీస్ని అడగడం మొదలుపెట్టాం. ఫెయిల్యూర్స్ మొదలుపెడితే కప్పిపుచ్చుకోవడానికి నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగం చేశారు. ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూడండి, సిబిఐ,
సిబిఐలో డైరెక్టర్కి జాయింట్ డైరెక్టర్కి పడదు, ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకుంటారు. ఇది పూర్తిగా భ్రష్టు పట్టించిన ఘనత ఈ నరేంద్ర మోడీదే. అదే మరి ఇన్కమ్ ట్యాక్స్ నిన్నే మీరు చూశారు, కుమారస్వామి పైన ఎన్నిసార్లు దాడులు చేశారు. ఆయన హెలికాప్టర్లను సోదా చేశారు, నవీన పట్నాయక్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులపైన చేశారు, తమిళనాడులో డిఎంకే నాయకులపైన చేశారు. నేను అడుగుతున్నా, ఒక్క బీజేపీ నాయకులపైన చేశారా అని నేను అడుగుతున్నా. నిన్న ఒక అబ్జర్వరు నరేంద్ర మోడీ హెలికాప్టర్ సోదా చేస్తే చేశారని నెపంతో ఆయన్ని మాత్రం సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్బీఐ నిర్వీర్యం చేశారు. కడాన ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎన్నికల కమిషన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒకటే అంటున్నారు, నాకంటే మించిన నాయకుడు లేడని. నేను నిరూపిస్తా, మీరు కాకుండా ఎవరైనా సరే ఈ దేశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఈ రాయచూరు ద్వారా దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా వచ్చారు, మైనారిటీ గవర్నమెంట్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడే దేవేగౌడ గారు ఉన్నారు, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో మీరు చూశారు, మైనారిటీ గవర్నమెంట్లో ఉండి దేశానికి బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చిన వ్యక్తి మన దేవేగౌడ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తక్కువ సమయంలో పనిచేశారు, ఎక్కువ సమస్యల్ని పరిష్కారం చేయగలిగారు. 5 సంవత్సరాల పరిపాలన నిరాశాజనకం తప్ప ఎవ్వరికీ ఉపయోగపడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అన్నారు, ఏవైతే సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడారు, అన్ని అబద్ధాలు చెప్పారు. పాకిస్తాన్కి వెళ్ళాం, మన విమానాలు వెళ్ళాయి, అక్కడ మొత్తం మిలిటెంట్స్ అందరిని చంపేశామని మాట్లాడారు. అక్కడ ఏమీ జరగలేదని తెలుసుకున్న తర్వాత వీళ్ళు చెప్పింది అసత్యమని తేలిపోయింది. దానిపైన ఇటీవల కాలంలో మీరు చూస్తే మతాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ అన్ని మతాలు కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని అశాంతి పాలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది జరగడానికి వీలు లేదని మీరు ఒకసారి కోరుతున్నా. అది కూడా ప్రజల్లో వీళ్ళకి సానుకూలంగా రాకపోతే నిన్నేదో కులం తీసుకున్నారు, నేనేదో బీసీ కాబట్టి కావాలని నా మీద దాడులు చేస్తున్నారని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ రాయచూరులో ఉండే మిమ్మల్ని అందరినీ ఒకటే నేను కోరుతున్నాను, ఈరోజు కావాల్సింది దేశ భవిష్యత్తు కావాలి, దేశానికి సంపద సృష్టించే వ్యక్తులు కావాలి, దేశానికి అన్యాయం చేసే వ్యక్తులు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి, నిన్న తమిళనాడులో, మిగిలిన దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ఈరోజు వీళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, ఈవీఎంఎల్ని వీవీప్యాట్లను కూడా మేనేజ్ చేయాలని. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో టెక్నాలజీ నేనే ఆ రోజు ప్రమోట్ చేశాను రాజకీయ నాయకుల్లో. ఇప్పుడు కూడా కోరుతున్నా, ట్రాన్స్పరెన్సీ రావాలంటే ఈవీఎం కౌంట్ చేయాలి, వీవీప్యాట్లో వచ్చే స్లిప్పులు కూడా కౌంట్ చేయాలి. ఈ రెండు కౌంట్ చేసి రెండు టాలీ అయితే అప్పుడు మనం సాటిస్ఫై అవుతాం తప్ప ఎక్కడన్నా చిన్న మ్యానిపులేషన్కి అవకాశం ఉన్నా చాలా ఇబ్బందులు పాలవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, ఈ ప్రభుత్వం వల్ల మనకి ఏమీ లాభం లేదు. 2% అభివృద్ధి తగ్గిపోయింది. 3,50,000 లక్షల మందికి ఒక సంవత్సరంలో ఉద్యోగాలు పోయినాయి. దేశం అంతా 3 కోట్ల మందికి ఉద్యోగాలు పోయినాయి. డిమానిటైజేషన్లో మొత్తం డబ్బులంతా తిరిగి బ్యాంకులకు వచ్చాయి, 99.3% వచ్చాయి. అంటే కొండను దువ్వి ఎలుకను కూడా పట్టుకోలేని ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత నిరుద్యోగ సమస్య వచ్చింది. ఇంకో పక్క 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి రైతులకు
ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కునే పరిస్థితికి వచ్చారు. ఎల్పిజి చూస్తే రెండింతలు పెరిగింది. 2014 400 ఉంటే ఇప్పుడు 800 చేశారు. పెట్రోల్ పైన 200% ట్యాక్స్ పెంచారు. డీజిల్ పైన 400% పెంచారు. ఒక్క బ్యాంకులే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ గా బ్యాంకులన్నీ తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మన దేశంలో ఉండే నల్ల డబ్బులు విదేశాలకు వెళ్ళిపోయి 50% స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు పెరిగాయి తప్ప వీళ్ళు తెచ్చింది ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో అవినీతి పరులు విదేశాలకు పారిపోయారు. వీళ్లే పంపించే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చూస్తా ఉంటే ఈరోజు మనం ఒకసారి చూస్తే పార్లమెంట్లో నరేంద్ర మోడీ స్పెండ్ చేసింది 15 రోజులైతే 200 రోజులు విదేశాల్లో స్పెండ్ చేసిన వ్యక్తి. అందుకని ఈ రాయచూరులో వచ్చినప్పుడు ఒక విషయం నా దృష్టి తీసుకొచ్చారు. తుంగభద్ర డ్యామ్ రిజర్వాయర్ పూర్తిగా సిల్ట్ వచ్చి ఇబ్బందులు పాలవుతా ఉంది. 33 టీఎంసీ నీళ్లు నిల్వ చేసుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు. దీంట్లో 30% ఆంధ్రప్రదేశ్కి, మిగిలింది కర్ణాటకకి, కొద్దిగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉంది. తప్పకుండా ఈ సమస్య నా దృష్టి కూడా వచ్చింది. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడతాను. కుమారస్వామి గారితో కూడా మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని ఈ రాయచూరు మీటింగ్ లో రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని నేను మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీ మీటింగ్ చూస్తున్నాను. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఇదే స్పందన దేశం అంతా ఉంది. నరేంద్ర మోడీ గారి ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుతూ కర్ణాటక మొత్తం జేడీఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఇటు పార్లమెంట్లో బ్రహ్మాండంగా గెలిపించి రేపు నూతన ప్రభుత్వానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ తెలుగు వారందరినీ మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను స్వార్థం కోసం రాలేదు. ఈ దేశం కోసం వచ్చాను. ప్రజాస్వామ్యం కోసం వచ్చాను. భవిష్యత్తు కోసం వచ్చాను. అందుకే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటేయాలి. బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించి జేడీఎస్ ని కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై